ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థించారా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే దేవుడు అనేక అద్భుత రీతిగా నీ జీవితంలో పాపం నుంచి, రోగం నుంచి, శాపం నుంచి, వ్యాధి నుంచి అనేక విషయాలను బట్టి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వెప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతావో, ప్రార్థిస్తూ ఉంటావో, దేవుడు నీ మనవిని, నీ విజ్ఞాపనను ఆయన ఆలకించి నీవు కన్నీరు విడుచుతూ ఉపవాసంతో ప్రార్థించినప్పుడు నువ్వు వేస్తున్న ప్రతి ధూపమును ఆయన అంగీకరించి ఆయన నిన్ను అనేక విషయాల నుంచి విడిపిస్తాడు. విడిపించటమే కాదు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించారా? ప్రార్థించగలిగే అనుభవంలోకి ఉన్నారా? మరి మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో సమస్తాన్ని దేవుడు జరిగిస్తాడు.